ఐరన్ లెగ్ హీరోయిన్‌ని ఎవరైనా పెట్టుకుంటారా? సో, ఐరన్ లెగ్ హీరోయిన్ అని ఎందుకంటారంటే, జనరల్‌గా ఆమె నటించినటువంటి ఏ సినిమా అయినా ఫ్లాప్ అయిందనుకోండి, అలా అంటూ ఉంటారనమాట. సో, ఇప్పుడు ఎవరా లేడీ? మరి ఎవరి సినిమాలో చేయబోతుంది? వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ సినిమాలో అంటే, మన గ్లోబల్ స్టార్ సినిమాలో చేయబోతున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు? సో, ఆమెను పెట్టుకోవడం వల్ల నష్టమేంటి? లాభం ఏంటి? ఎందుకు మళ్ళీ ఆమెనే పెట్టుకుందాం అనుకుంటున్నారు? సో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని పర్టిక్యులర్ వీడియోలో అయితే నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సో మన రామ్ చరణ్ పెద్ది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమాలు టక్క 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 చేసి పడేయాలని చెప్పేసి ఫ్యాన్స్కి మాత్రం మంచి గుడ్ న్యూస్ చెప్తున్నాడు. ఏంటి అంటే సంవత్సరానికి సినిమా చేస్తాను. జనరల్గా పెద్ద పెద్ద సినిమాలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాగుతుంటాయి కదా, అభిమానుల కోసం నేను ఎంతైనా కష్టపడతా, నేను అందరి డైరెక్టర్లు చెప్తున్నా 1 ఇయర్లో ఒక సినిమా కంప్లీట్ అయిపోవాలని చెప్పి చెప్తున్నాను అనమాట. అది ఖచ్చితంగా గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ కావాల్సిన సినిమా ఏముంది అంటే సుకుమార్ రామ్ చరణ్ సినిమా స్టార్ట్ కాబోతుంది. సో ఈ సినిమాలో చిన్న చిన్న కాంట్రవర్సీలు ఏవో నడుస్తూనే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ తీశారని మళ్ళీ వచ్చారని మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అది ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. షూటింగ్ అయితే ఇంకో 3-4 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ చేతికి ఏదో చిన్న గాయమైంది, దానికి సంబంధించిన ఆపరేషన్ చేసుకోవాలి, కొంచెం రెస్ట్ అది తీసుకొని షూటింగ్ అయితే స్టార్ట్ చేయాలనేసి. సో అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా ఒక ఐరన్ లెగ్ హీరోయిన్ని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా న్యూస్ వస్తుందన్నమాట. ఎవరు ఐరన్ లెగ్ హీరోయిన్ అంటే కియారా అద్వానీ. సో కియారా అద్వానీ తోటి చేసిన సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాపులట. అంటే ఒక రకం చూసుకుంటే వినయ విధేయ రామ మన రామ్ చరణ్ది అది ఆల్మోస్ట్ అంటే అటు హిట్ కాదు ఇటు ఫ్లాప్ కాదు, కానీ అంత పెద్ద గొప్ప నేమ్ తీసుకురాలేదు అని అంటారు అనమాట. కొంతమంది ఏమో వినయ విధేయ రామ వన్ ఆఫ్ ద సూపర్ సినిమా అని అంటారు. సో ఇక మిక్స్డ్ టాక్ అనేది ఉంది దాంతో. తర్వాత మళ్ళీ చూసుకుంటే ఈ గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్లో అది ఒక ఫ్లాప్గానే మిగిలిపోయింది. గేమ్ చేంజర్ నిజంగా సూపర్ సినిమా, చాలా బాగుంటుంది, మంచి ఒక కలెక్టర్ ఆ టైప్లో. కాకపోతే ఏమైందంటే గేమ్ చేంజర్ దెబ్బ కొట్టడానికి కారణం కూడా ఏంటంటే ఆ సినిమా కొన్ని సంవత్సరాల పాటు సాగింది. 7-8 గంటల సినిమా షూటింగ్ అయింది. అదే మొత్తం కలిపి కొడితే 7-8 గంటలు వచ్చిందట. దాన్ని అంతా కుదిచ్చేటప్పటికి ఏమైందంటే ఇంపార్టెంట్ సీన్లన్నీ ఎగిరిపోయి పనికి మళ్ళీ సీన్లన్నీ వచ్చేటప్పటికి ఆ సినిమా జనాలకి ఎక్కలేదనమాట. సో అది రామ్ చరణ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ సినిమా అంటారనమాట. కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఆ కలెక్టర్ సీన్లు కానీ, తర్వాత ఆ వెనక మన సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి వేరే రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. సో ట్విస్ట్లు కానీ నిజంగా బాగుంటాయి. ఎందుకో జనాలకి ఎందుకు ఎక్కలేదు నాకైతే అర్థం కాలేదులే. కానీ సో ఇప్పుడు మళ్ళీ అదే హీరోయిన్ని RC-17లోకి తీసుకురాబోతున్నారా అనేటువంటి టాక్ అయితే నడుస్తుంది అనమాట ప్రస్తుతానికి. సో మరి కియారా అద్వానీ చూసుకుంటే రీసెంట్గా తల్లయ్యారు. సో ఆమె మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆమె హీరోయిన్గా మళ్ళీ ఈ సినిమాలోకి వస్తారా? ఎందుకు అంటే మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ కొంత మళ్ళీ ఆ ఫిజిక్ గ్లామరు అవన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత సో మళ్ళీ ఈ సినిమాలోకి వస్తారా, మళ్ళీ లేదు వేరే హీరోయిన్ ఎవరన్నా పెడతారా అనే డీటెయిల్స్ ఇంకా కరెక్ట్గా అయితే రావాలని ఉంది. కానీ డిస్కషన్స్ మాత్రం జరుగుతున్నాయట. ఏడొచ్చినా కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. సో అదే కనుక అయితే మాత్రం చూడాలి మరి ఈ సినిమా ఎడిపోతుందో అనేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.